మై డియర్ ఫ్రెండ్స్, ఈ సేవా కార్యక్రమంలో ఉన్నవాళ్ళు 3 విధాలుగా మనం విభజించవచ్చు. సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు, సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు. సేవా దృక్పథంలో ఉన్నవాళ్ళు తమ ధర్మాన్ని తాము చూసుకుంటూ, తమ భోగాలను వాళ్ళు చూసుకుంటూ, మిగిలిన సమయంలో చక్కగా సేవ చేస్తుంటారు చుట్టుపక్కల. సేవా తత్పరులైన వాళ్ళు తమ ధర్మాన్ని తాము చూసుకుంటూ, తమ భోగాలను త్యాగం చేసి పక్క వాళ్ళ అందరి సమాజం సేవలో నిమగ్నమవుతారు. సేవా చక్రవర్తులు తమ ధర్మాన్ని కూడా, కుటుంబ ధర్మాన్ని కూడా వదిలిపెట్టేసి, అంటే బుద్ధుడిలాగా, వర్ధమాన మహావీరుడిలాగా, నెల్సన్ మండేలాగా, మదర్ టెరెసాలాగా వాళ్ళు తమ కుటుంబ ధర్మాన్ని కూడాను త్యాగం చేసేసి మరి మొత్తం సమయాన్ని సమాజ శ్రేయస్సుకు, సమాజ సేవకు వినియోగిస్తారు. వాళ్ళు సేవా చక్రవర్తులు. చూసారా? అంటే మనం ఇంట్లో ఉంటూ మన ధర్మాలు నిర్వర్తిస్తూ మన భోగాలు మనం చక్కగా చూసుకుంటూ, అప్పటికీ కాస్త సమయం ఉంటుందన్నమాట, స్పేర్ టైం. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి మనకు తోచినంత మనం ప్రతిఫలం లేకుండా చేయడం అనేది సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు. తమ కుటుంబ ధర్మాలు నిర్వర్తిస్తూ తమ భోగాలను అంటే ప్యాకాడడం మానేసి, తమ సినిమాలు కాస్త మానేసి, ఆ సమయంలో 3 గంటలు తాను సినిమా చూసే బదులు 3 గంటలు పక్కింటి వాళ్ళకి వెళ్ళి కాస్త ఇంగ్లీష్ నేర్పించడము, లెక్కలు నేర్పించడము, రోడ్లు ఓడడము, చెట్లు నాటించడము, మరి దాన్ని సేవా తత్పరులు అంటారు. తమ ఇంట్లో కూడా తమ భార్యతో ఉండకుండా సరోజినీ నాయుడు లాగా, మహాత్మా గాంధీ లాగా, మరి జవహర్లాల్ నెహ్రూ లాగా, వినోబా భావే లాగా ఎంతమందినైనా చెప్పుకోవచ్చు. వీళ్ళు సేవా చక్రవర్తులు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎంత సేవ చేస్తే అంత తృప్తి వస్తుంది. మానవుడికి నిజమైన తృప్తి తనను తాను చూసుకోవడంలో, తన ధర్మం నిర్వర్తించడంలో, తన భోగం తాను చూసుకోవడంలో తృప్తి ఉన్నా నిజమైన తృప్తి సేవ నుంచే మొదలవుతుందని సేవని మొదలుపెట్టిన వాడు తెలుసుకుంటాడు. ఎలాగైతే సంగీతంలో నేర్చుకునేవాడు సంగీతం యొక్క తృప్తి వాడికి తెలియదో, చెస్ నేర్చుకునేవాడు చెస్ యొక్క ఆట యొక్క తృప్తి తెలియదు, సేవ చేయని వాడికి సేవ యొక్క అనంతమైన తృప్తి తెలియదు. ఒకసారి సంగీతం నేర్చుకున్న తర్వాత ఎంత మధురమో ఉందో, ఒకసారి చెస్ నేర్చుకున్న తర్వాత ఎంత ఆట ఆడుకోవచ్చు, ఒకసారి సేవా కార్యక్రమంలో చేపట్టిన వాడు ఎంత తృప్తిని అనుభవిస్తాడో ఎనలేనిది, చెప్పలేనిది, కొలువలేనిది. కనుకనే సేవ అన్న దాంట్లో పరిపూర్ణమైన ఆత్మలు, ఉన్నతమైన ఆత్మలు, మరి శ్రేష్టమైన ఆత్మలు, మరి ఆ సేవా కార్యక్రమం అనేది వాళ్ళ జీవితంలో ప్రధానమైన కార్యక్రమం. ఈ సేవలో కూడాను ప్రాపంచిక సేవ నుంచి ఆధ్యాత్మిక సేవకి మారిపోతుంది అచిరకాలంలో. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. స్వామి రామ అని చెప్పేసి గొప్ప యోగేశ్వరుడు ఉన్నాడు. లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని చెప్పేసి గొప్ప పుస్తకం రాశాడు. ఆయన తన గురువుల దగ్గర ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఆయనకి గురువుల దగ్గర, ఆ గురువులు ఎప్పుడు ధ్యానం చెయ్యి, కళ్ళు 2 మూసుకో, చేతులు 2 కట్టేసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ మైండ్ని కంట్రోల్ చేసుకో అని చెప్పేవాళ్ళు. ఈయనకేమో అప్పుడంతా స్వతంత్ర ఉద్యమం కదా, వెళ్ళి మరి అందరికీ మరి బ్రిటిష్ వాళ్ళని చంపాలి, నరకాలి, మరి ఇండియాని స్వతంత్రం చేయాలి అన్న భావనలు ఉండేవి. నేను అటువైపు వెళ్తా, ఇదేంటి కళ్ళు మూసుకుని కూర్చోవడము, అటు వెళ్తే కరెక్ట్ కదా ఆయన గురువులతో అంటే, పిచ్చోడా, అది చిన్న చిన్న పిల్లల ఆత్మలకి, నువ్వు చాలా శ్రేష్టమైన ఆత్మవి, నీకు అలాంటి చిన్న చిన్న సేవలు కావు, నువ్వు ముందు పోయి పెద్ద పెద్ద సేవలు చేయాలి, దానికి నువ్వు ధ్యానం నేర్చుకో, ఆ సేవ చాలా చిన్న సేవ, కనుక నువ్వు పెద్ద సేవ కోసం ఉన్నావోయ్ అని గురువులు చెప్పు. కానీ అప్పుడు ఆ స్వామి నాకు అర్థమయ్యేది కాదు. నేనేమైనా మరి అతనికేమో దేశంలో పోరాడాలని ఉంది, వీళ్ళేమో నువ్వు ధ్యానం చేయవయ్యా అంటారు. అది వద్దు అన్నారు వాళ్ళు. స్వామి రామ గురువులు, అది వద్దు, దేశభక్తి కాదు నీకు కాదు కావాల్సింది, నువ్వు బుద్ధుడిలాగా తయారు కావాలి అని చెప్పి ఆయన అయిష్టంగానే ధ్యానం మొదలుపెట్టేవాడు ఆయన. చూసారా? స్వామి రామ పుస్తకాలు చదవండి, ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ పుస్తకం చదవండి, అప్పుడు తెలుస్తుంది ఆధ్యాత్మిక సేవ అన్నది ప్రాపంచిక లౌకిక సేవ కన్నా ఎంత ఉన్నతమైనగా ఉందో. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ, భూమి ఎక్కడ, మరి ఆకాశం ఎక్కడ? ప్రాపంచిక సేవ భూమి మీద ఉంటే ఆధ్యాత్మిక సేవ ఆకాశంలో విరాజిల్లుతోంది. ఆధ్యాత్మిక సేవలో ప్రవేశించిన తర్వాత, అంటే ఆ నాగలోకంలో ప్రవేశించిన తర్వాత, అంతకుముందు చేసిన మరి లౌకికమైన ఈ సేవ నక్క సేవలా తయారవుతుంది. కనుక స్వామి రామాని వారి గురువులు, నక్క సేవ వద్దోయ్, నాగలోక సేవ చేద్దు కానీ, దానికి ఫస్ట్ నక్కగా ఉన్నావు, ఫస్ట్ నువ్వు పామువుగా నాగలోక వాసివికా. కనుక చూశారా మై డియర్ ఫ్రెండ్స్, కనుక ప్రాపంచిక సేవ నుంచి ఆధ్యాత్మిక సేవ వైపు వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సంగీతం వచ్చు,
నేను అందరికీ సంగీతం నేర్పించవచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను అందరికీ ఇంగ్లీష్ నేర్పించవచ్చు, నాకు తెలుగు వచ్చు, అందరికీ తెలుగు నేర్పించవచ్చు. కానీ నేర్పిస్తానా? తెలుగు నేర్పించేవాళ్ళు కోకొల్లలు, ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు కోకొల్లలు, సంగీతం నేర్పించేవాడు కోకొల్లలు. కానీ ఎవరికి తెలుసు ఆత్మజ్ఞానం, ఎవరికి తెలుసు ధ్యానం? నా ఒక్కడికే తెలుసు. కనుక నేను ఇది చేయాలి, కానీ నా అమూల్యమైన సమయాన్ని చిన్న చిన్న వాటికి పెట్టాలా? చూడండి, నేను హైదరాబాద్లో మున్సిపాలిటీ రోడ్లు ఊడవగలను, నాకు ఆ శక్తి ఉంది. కానీ అది ఊడిస్తే నా యొక్క విశేషమైన ప్రజ్ఞ వృధా కాదు, బూడిలో పోసిన పన్నీరు కాదు నా యొక్క కౌశల్యం. కనుక ఎవరు ఏది చేయాలో వాళ్ళు అదే చేయాలి. ఎవరి పరాకాష్ఠ ఎందులో ఉందో ఆ పరాకాష్ఠలోనే వాళ్ళు జీవించాలి, కానీ మిగతా వాళ్ళు చెయ్యకూడదు. వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, సేవ గురించి చెప్పండి స్వామి అంటే. ఆయన ఏం చెప్పాడంటే, అవునయ్యా, ఒక మనిషి నీ దగ్గరికి ఆకలి కోసం వస్తాడు, వాడికి అన్నం పెడతావు, పొద్దున్నే అన్నం పెడతావు, సాయంత్రానికి వాడు అన్నం అరిగిపోతుంది, మళ్ళీ వచ్చి దేహి భిక్షాన్ దేహి అంటాడు, మళ్ళీ మీ తలుపు దగ్గర మీ ఇంటి గుమ్మ ముందు నుంచుంటాడు, మళ్ళీ వాడికి అన్నం పెడతావు, మళ్ళీ పొద్దున్న వస్తాడు. అంటే ఏమంటి, నువ్వేం చేస్తున్నావు? భోజనం పెట్టడం వల్ల వాడిని నీ మీద పరాన్న బుక్కుగా చేస్తున్నావు. స్వాన్న బుక్కుగా చేయవలసింది పోయి పరాన్న బుక్కుగా పారసైట్గా చేస్తున్నావు. మరి స్వతంత్రుడుగా చేయవలసింది పోయి పరతంత్రుడుగా చేస్తున్నావు. అది ఒక సేవ కానే కాదు. అలాగని ఏదో అభ్యాగతి వస్తే, వాడు రాత్రిపూట వస్తే, అటు వెళ్తూ ఇటు వస్తే వాడికి అన్నం పెట్టాలి, కానీ రెగ్యులర్గా భిక్షగాళ్ళకి అన్నం పెట్టడం అనేది అది ముత నష్టపు పని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దానికి పూర్తిగా వ్యతిరేకము. అలాగే బట్టల కోసం వస్తాడు, బట్టలు పెడతాం, చిన్నపిల్లలు మళ్ళీ బట్టలు వస్తాడు. అంటే జీవితం అంతా వాడికి బట్టలు పెట్టడమే మన పని ఏమిటి? అది సేవ అనుకుంటారు. కానీ ఇది సేవా కార్యక్రమాల కన్నా అది ఎక్కువగా మరి ప్రజలను నిస్తారపరిచే కార్యక్రమాలుగా మరి కొంచెం ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా కనబడతాయి. అందుకే స్వామి వివేకానంద ఏమన్నా అంటే, నువ్వు వాడికి ఆత్మజ్ఞానం ఇవ్వు, వాడు మళ్ళీ ఇంకా నీ జోలికి రావక్కర్లేదు, వాడు తన సంగతి వాడిని చూసుకుంటాడు. కనుక మరి ఆత్మజ్ఞాన సేవ చేయవయ్యా, అదే నిజమైన సేవ, అదే శాశ్వతమైన సేవ. అశాశ్వతమైన సేవ శాశ్వత సేవకి విరుద్ధమైనది, శాశ్వతమైన సేవ అశాశ్వతమైన సేవకి విరుద్ధమైనది. కనుక ఏ సేవను అందిద్దాం? శాశ్వతమైన సేవని అందిద్దాం, కానీ అశాశ్వతమైన సేవలు వద్దు నాయన. శారీరకపరమైన సేవలు మరి అశాశ్వతమైన సేవలు, ఆత్మపరమైన సేవలు శాశ్వతమైన సేవలు. కనుక ఆత్మపరమైన సేవలు అందించవయ్యా, అదే నిజమైన సేవ అన్నాడు స్వామి వివేకానంద. చూశారా? కనుకనే పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నవారు, ఆధ్యాత్మిక సేవ తత్పరులై ఉన్నవారు, ఆధ్యాత్మిక సేవ దురంధరులై, ఆధ్యాత్మిక సేవ చక్రవర్తులై ఉన్నవారు. స్వామి రామ మరి ఎంత ఆధ్యాత్మిక సేవ చేశాడు, ఎన్ని చోట యోగ కేంద్రాలను స్థాపించాడు, ఆత్మజ్ఞాన కేంద్రాలు స్థాపించాడు. మరి కనుక ఆ సేవ ఎవరికైనా ధ్యానం విద్య నేర్పించామనుకోండి, ఇంకా తన సంగతి తాను చూసుకుంటాడు, తన ఉద్యోగం తాను చూసుకుంటాడు. అసలు ధ్యానంలో వచ్చిన తర్వాత తిండే అక్కర్లేదు. ముమ్మడివరం బాలయోగి ఏం తిన్నాడు? కనుక తిండే అవసరం లేదు. తిండి కోసమే కదా, కూటి కోసమే కదా కోటి విద్యలు. ఈ కోటి విద్యలు అక్కర్లేదు. కూటి విద్య ధ్యాని విద్య. ఆత్మకి కూడు పెడితే ఆత్మ శరీరాన్ని తన తాను చూసుకుంటే, ముమ్మడివరం బాలయోగి హాయిగా ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉండేవాడు, ఆయన లడ్డులా పెరిగాడు ఆయన. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎన్నో ఎన్నో అపోహల్లో ఉన్నాము. మనం శరీరమేనని, శరీర సేవయే సేవ అని చెప్పేసి మన శరీరమే కాదు, అప్పుడు శరీర సేవ సేవ ఎలా అవుతుంది? మనం ఆత్మనమే. కనుక ఆత్మసేవయే సేవయా, శరీర సేవ సేవ కాజాలదు, ఎన్నటికీ కాజాలదు మై డియర్ ఫ్రెండ్స్. కనుక సేవ ఎవరికి చేస్తున్నాము? శరీరానికి చేయాలా, ఆత్మకి చేయాలా? నువ్వెవరు? నువ్వు శరీరానివా, ఆత్మవా? నువ్వు ఏదైతే దానికి సేవ చేయాలి, నువ్వు ఏది కాదో దానికి సేవ చేసేం లాభం? నీ నీడ ఉందనుకోండి, నీ నీడకి అన్నం పడితే నీకు అన్నం పెట్టినట్ట, నీ నీడకి బట్టలు కడితే నీకు బట్టలు కట్టినట్ట. నువ్వు తినాలి అంటే నీ శరీరానికి కాదు సేవ, నీకు సేవ కావాలి. కనుక చూసారా, నీ శరీరానికి చేసే సేవ మరి లౌకికమైన ప్రాపంచికమైన సేవ, నీ ఆత్మకు చేసే సేవ మరి ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక సేవయే నిజమైన సేవయే, కానీ లౌకికమైన సేవ దానికి ఎక్కడా అస్థికత అనేది లేదు. కొంచెం ఆలోచించిన వాళ్ళకైనా. చిన్నప్పటి నేను సేవా దృక్పథంలో పుట్టాను అంటే, చిన్నప్పటి మా ఇంట్లో ఆధ్యాత్మికత లేదు, ప్రాపంచికమే. ప్రాపంచికంగా వచ్చిన వాళ్ళకి విద్య నేర్పించడం, సంగీతం నేర్పించడం. కానీ నేను ధ్యాన విద్యలో వచ్చిన తర్వాత 1976లో మెల్లిమెల్లిగా నా యొక్క ఈ ఆత్మపరమైన విద్య నాకు అబ్బినప్పుడు, ఇక అంతవరకు నేను బాగా ప్యాక్ ఆడేవాడిని రాత్రంతా.
పేకాడ మానేసి అందరికీ రాత్రంతా పుస్తకాలు చదవడం, లేదా రాత్రంతా అందరికీ పుస్తకాలు చదివించడము, అందరికీ ఈ ధ్యాన విద్య నేర్పించడం జరుగుతుండేది. చూసారా? అంటే ఏంటి, నా భోగం మానేసి నా యొక్క ఆ యొక్క సేవా తత్పరతలో ఉన్నాను. అంతవరకు నేను భోగినే. అంటే నేను చెడ్డవాడిని కాదు, మంచి లౌకికపరమైన సేవా దృక్పథం ఉంది. కానీ ఆ సేవా దృక్పథంలో కనిష్ట స్థాయిలో ఉంది. తర్వాత సేవా తత్పరం నేను. కానీ 1992లో నా ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి 24 గంటలు ఇంకా అంటే నేను సేవా చక్రవర్తినయ్యాను. చూసారా? ఆ తర్వాత నాతో పాటు ఎంతోమంది జాయిన్ అయ్యారు. ఉదాహరణకు చంద్రశేఖర్ శర్మ తీసుకోండి, ఆయన కూడా నా దగ్గర వచ్చి చేరాడు. 24 గంటలు ఆయన నా దగ్గరకు వచ్చి చేరాడు. నేను సేవా చక్రవర్తిని అయిన తర్వాత, ఆధ్యాత్మిక సేవా చక్రవర్తిని అయిన తర్వాత ప్రప్రథమంగా నా దగ్గర చేసిన మరొక తోటి ఆధ్యాత్మిక సేవా చక్రవర్తి శ్రీ చంద్రశేఖర్ శర్మ గారు. ఆయన్ని మీరందరూ కలుసుకోవాలి. ఆ తర్వాత ఎంతోమంది సేవా చక్రవర్తులు వచ్చారు. మరి డి శివప్రసాద్ గారు వచ్చారు, మరి అలాగే సాయి కుమార్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పూర్తిగా నాతో పాటు. అలాగే ఎంతోమంది ఉన్నారు. గృహస్థ ధర్మంలో ఉంటూ తమ గృహస్థ ధర్మం చూసుకుంటూ భోగాలన్నీ వదిలిపెట్టేసి సేవా తత్పరులైన ఉన్నవాళ్ళు, గృహస్థ ధర్మంలో ఉంటూ సేవా తత్పరులైన వాళ్ళు, కానీ గృహస్థ ధర్మాన్ని కాస్త విస్మరించి కాస్త పక్కకు పెట్టి సేవా చక్రవర్తులైన వాళ్ళు, కానీ ఇద్దరు రెండు కూడాను సమాన స్థాయిలో ఉండేవాళ్ళే. గృహస్థాశ్రమం అనేది ప్రధానమైన పాయింట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 18 పాయింట్స్లో. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అయితే సేవా తత్పరులు కావాలి, ఆధ్యాత్మిక సేవా తత్పరులు కావాలి. ఆధ్యాత్మిక సేవయే సేవ. మానవులకు ఆత్మపరంగా అందించే సేవయే మాధవ సేవ. కానీ మానవ సేవ మరి శారీరక పరకమైన సేవ చేస్తే అది మాధవ సేవ. మాధవ అంటే ఆత్మ ఉండాలి అక్కడ. కేవలం శరీరం అంటే అది మాధవత్వం ఎలా అవుతుంది? ఆధ్యాత్మిక సేవ లేని మానవ సేవయే అవుతుంది, కానీ అది మాధవ సేవ కాజాలదు. కనుక మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి మనం నిలబడాలంటే మానవులను మాధవులుగా చూడాలి. మాధవుడుగా అంటే ఆత్మపరంగా చూడాలి. మానవులను శరీరపరంగా చూస్తే అది మానవ సేవే అవుతుంది, కానీ మాధవ సేవ ఎప్పటికీ కాజాలదు. మానవ సేవయే మాధవ సేవ కావాలి అంటే ఫస్ట్ మానవులందరినీ మాధవులుగా చూడాలి. అంటే ఏ మానవుణ్ణి శరీరపరంగా చూడకుండా ఆత్మపరంగా చూడాలి. పుట్టపరంగా కాకుండా లోపల ఉన్న పాము పరంగా చూడాలి. తర్వాత ఆ పాముకి పాలు ఇవ్వాలి, పుట్టకి పాలు కాదు పాలు ఇచ్చేది. అంటే ఆత్మకి సేవ అందించాలి. ఆత్మకి ఏం సేవ కావాలి? వడలు కావాలా, ఇడ్లీలు కావాలా, బట్టలు కావాలా? ఆత్మకి జ్ఞానం కావాలి, ఆత్మకి ధ్యానం కావాలి. కనుక ఆ ధ్యానం సేవ, ఆ జ్ఞాన సేవే, ఆ ఆత్మ సేవయే మాధవ సేవ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మధుసూదన్ రావు గారు, మీరు మానవ సేవయే మాధవ సేవ గురించి అడిగారు. అంటే మానవ సేవయే మానవ సేవ, మాధవ సేవయే మాధవ సేవ అని గ్రహించండి. మానవుణ్ణి మాధవుడిగా చూద్దాం. అహం బ్రహ్మాస్మి, నేను శరీరం కాదు. ఈ బట్ట చిరిగిపోయింది అనుకోండి, నా శరీరం చిరిగినట్ట? నా శరీరం చిరిగిపోయినట్టు అనుకోండి, నా ఆత్మ చిరిగినట్ట? నాకు ఈ బట్టకి సంబంధమే లేదు. అలాగే ఆత్మకు దేహానికి సంబంధమే లేదు. దేహపరమైన సేవ గురించి మానేయండి, అది వద్దు అని స్వామి రామాకి ఆయన గురువులు చెప్పారు. చూసారా? లేకపోతే ఆయన స్వాతంత్ర పోరాటంలో దిగి ఉండేవాడే. ఏ భగత్ సింగ్లానో, లేకపోతే ఏ సుభాష్ చంద్రబోస్లానో, లేకపోతే ఏ మహాత్మా గాంధీ, మూడు స్థాయిలు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, దానికి ఒప్పుకోలేదు స్వామి రామ గురువులు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు కూడా దానికి ఒప్పుకోరు. ఆధ్యాత్మిక సేవ చేద్దాం. ఆధ్యాత్మిక సేవ అంటే ఏంటి? భజన చేయడమా? రామ భజన చేయడమా? కృష్ణ భజన చేయడమా? రామచంద్ర, ఏ రాముడు కోరాడు మీకు రామ 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 అని భజన చేయమని? అది రామసేవ అవుతుంది, అది మాధవ సేవ కానే కాదు. ఆత్మపరంగా అందరికీ శిక్షణనివ్వడమే, ధ్యాన శాస్త్రంలో అందరినీ సుపరిచితులను చేయడమే, వాళ్ళని ప్రోత్సహించడమే, వాళ్ళని కూర్చోబెట్టి చేయించడమే, ఇదే మాధవ సేవ. గుర్తుంచుకోండి, మానవ సేవయే మాధవ సేవ కాదు, మాధవ సేవయే మాధవ సేవ. మానవ సేవ మానవ సేవ, ప్రాపంచికమైన లౌకికమైన సేవ. మానవ సేవలో పరాకాష్ట మదర్ టెరెసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్. కానీ మాధవ సేవలో పరాకాష్ట జీసస్ క్రైస్ట్, మరి గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, రమణ మహర్షి. మాధవ సేవయే మాధవ సేవ, మానవ సేవయే మానవ సేవయ. కనుక ఆలుగడ్డ వంకాయ కాజాలదు, వంకాయ ఆలుగడ్డ కాదు. ఆలుగడ్డ కూర ఆలుగడ్డ కూర, వంకాయ కూర వంకాయ కూర. ఆలుగడ్డ కూర వంకాయ కూర అంటే ఎలాగా? మానవ సేవయే మాధవ సేవ అంటే ఎలాగా? కుదరదు. కనుక గుర్తుంచుకోండి, మానవ సేవయే మానవ సేవ, మాధవ సేవయే మాధవ సేవ. మానవ సేవలో పరాకాష్ఠ చెందిన తర్వాత ఆత్మ మాధవ సేవలో పరాకాష్ఠకి ఉపలాట పడుతుంటుంది. మానవ సేవలో 3 స్టేజ్లు: మానవ సేవా దృక్పథంలో ప్రవేశించడం, మానవ సేవా తత్పరులు కావడము,
మానవ సేవా చక్రవర్తులు కావడం. ఆ తర్వాత కర్మయోగం 2 వచ్చినప్పుడు, ధ్యానంలో పరాకాష్ఠ చెందినప్పుడు, జ్ఞానయోగం నెంబర్ 2లో పరాకాష్ఠ చెందినప్పుడు అప్పుడు కర్మయోగం 2 వస్తుంది. కర్మయోగం 2లో ఏంటంటే, కర్మయోగం 2లో మరి ఆ యొక్క సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు, ఆ యొక్క సేవ తత్పరులు, ఆ యొక్క సేవ చక్రవర్తులు 3 స్టేజ్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఆధ్యాత్మిక సేవా తత్పరులు, కర్మయోగం 2 తత్పరులు, ఆధ్యాత్మిక సేవా చక్రవర్తులు, కర్మయోగం 2 చక్రవర్తులు. గౌతమ బుద్ధుడిలాగా, జీసస్ క్రైస్ట్ లాగా, వర్తమాన మహావీరుడిలాగా ఈరోజు చాలా క్లియర్ కట్గా మనం తెలుసుకున్నాం. చూసారా, సేవ అంటే అది వ్యాపారం కాదు. ప్రతిఫలం ఆశిస్తే తీసుకుంటే సేవ కాదు. ప్రతిఫలం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? ప్రతి కర్మకు దాని యొక్క ఫలితం ఉన్నది. నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. కనుక మనం సేవ చేసామనుకోండి, మనకు కూడా ఎంతో సేవ చేస్తారు, మనకు కూడా ఎంతో వస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. ఈ వీరప్పను ఎంతో చెడు చేస్తున్నాడు, చేస్తున్నాడు. మరి వాడికి ఎంత చెడు జరుగుతుందో భవిష్యత్తులో దానికి ఒక కొలబద్ద ప్రమాణం ఏమన్నా ఉందేమిటి? హిట్లర్ ఎంత చెడు చేశాడు, మరి ఎంత చెడు పొందాలి? కర్మ సిద్ధాంతం అది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కనుక మంచి చేయడానికి పూనుకున్నవాడే ఒకంత తెలివి ఉన్నవాడు. కనుక ఎవరికి ఎంత సేవ చేస్తారో వాళ్ళు మరి అంత లాభం పొందుతారు. మిత్ర లాభం వస్తుంది. కృష్ణుడికి 16,000 మంది గోపికలు, అంతమంది మిత్రులు వచ్చారు. కంసుడికి వాళ్ళ ఇంట్లో పెళ్ళామే వాడిని ఒప్పుకోదే, వాళ్ళ సిస్టరే వాడిని ఒప్పుకోదే. కనుక మిత్ర లాభం అనేది ఎంతటి లాభమో. మరి పరవస్తు చిన్నేశ్వరి, మరి విష్ణు శర్మ, మరి ఈ యొక్క పంచతత్వంలో కథలు మీకు తెలుసు కదా, అందులో మిత్రలాభం తెలుసు కదా. ఎవరైతే ఇంకొకళ్ళకి నిస్వార్థమైన సేవ చేస్తారో వాళ్ళకి మిత్రలాభం వస్తుంది. ఉదాహరణకు నేను ఇప్పుడు ఎవరి దగ్గరకైనా ఏ ఇంటికైనా వెళ్ళి సంవత్సరం పాటు భోజనం చేసుకోవచ్చు. ఈ మధుసూదన్ రావు గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నేను సంవత్సరం పాటు ఉంటే హాయిగా మెక్కచ్చు. నేను పెడతాడో లేదో కానీ గ్యారంటీగా పెడతాడులేండి. ఎందుకంటే ఆయనకు నేను సేవ చేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నప్పుడు ఆయనకు వడ ఇస్తాడు. ఇందాక వడ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవాళ దసరా కదా, విజయదశమి కదా, మంచి వడలు పట్టుకొచ్చాడు. మరి ఇక్కడున్న రికార్డిస్ట్ గారు ఆయన మంచి కాఫీ ఇచ్చారు. నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళకి. కనుక అంటే మనం ఎంత సేవ చేస్తామో అంత పొందుతాము. కనుక ఇది సేవ చేయడం అనేది, ఆధ్యాత్మిక సేవ చేయడం అనేది సృష్టి యొక్క మౌలిక ధర్మం. వ్యక్తి యొక్క చిన్న పరిధి నుంచి సృష్టి యొక్క విస్తారమైన పరిధికి చేరడమే ఆధ్యాత్మికత. అందులో జీవించడమే, ఆ సృష్టి యొక్క విస్తారమైన పరిధిలో మనుగడను సాగించడమే సేవా కార్యక్రమం. అక్కడ మనుగడ సాగిస్తే ఎంతటి లాభాలో చూశారా. జీసస్ క్రైస్ట్ ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దేవమైపోయారు శ్రీకృష్ణుడు. మరి వాళ్ళు ఏం చేశారు? ఆధ్యాత్మిక సేవలు అందించారు. ఎవరికైనా అన్నదానం పెట్టించారా? వస్త్రాలు ఇచ్చారా? రోడ్లు వేయించారా? చెట్లు వేయించారా? అశోకుడిలాగా. అశోకుడికి ఉన్నాయి ఏమిటి ఎక్కడన్నా టెంపుల్స్? మరి జీసస్ క్రైస్ట్కి ఎందుకు ఉన్నాయి? అశోకుడికి ఉండాలి కానీ, ప్రాపంచికమే సత్యమైతే అశోకుడికి టెంపుల్స్ ఉండాలి. మరి జీసస్ క్రైస్ట్కి సంబంధం? జీసస్ క్రైస్ట్కి ఉన్నాయి టెంపుల్స్, కృష్ణుడికి ఉన్నాయి టెంపుల్స్. కృష్ణుడు ఏమి రోడ్లు వేయించలేదే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక సేవ, గాంధీజీ గారికి టెంపుల్స్ వస్తాయేంటి? మదర్ టెరెసాకి టెంపుల్స్ వస్తాయి? రావు. మహావీరుడికి టెంపుల్స్ వస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సేవలో ప్రవేశించండి. సేవా దృక్పథంలో, సేవా నిరతిలో, సేవా తత్పరతలో, సేవా చక్రవర్తిత్వంలో. తర్వాత లౌకికమైన సేవ నుంచి తప్పుకుంటూ ఆధ్యాత్మిక సేవలో ప్రవేశించండి. ఆధ్యాత్మిక సేవయే సేవ. ప్రాపంచిక సేవ అనేది అదొక చిన్న రిహార్సల్. కనుక గాంధీ గారు ఉన్నారు, ఆయన శరీరం వదిలిపెట్టేశారు, పైలోకానికి వెళ్ళారు. ఆయన ఆలోచించారు, నేను ఏమిటి చేసింది? నేను బుద్ధుడి లెవెల్లో ఎందుకు జీవించలేకపోయాను? హీ వాజ్ వెరీ వెరీ అన్హ్యాపీ. సో ఆయన మళ్ళీ వచ్చి ఇంకో జన్మ తీసుకున్నారు. మదర్ టెరెసా కూడా అంతే. వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీకు తెలియదు, నాకు తెలుసు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు, మీకు తెలియదు తెలియదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సేవ అన్నదాని యొక్క ప్రచండమైన విశ్వరూపం తెలుసుకోవాలంటే, ఏ దాని యొక్క విశ్వరూపం తెలుసుకోవాలన్నా కూడాను మీకు మూడవ కన్ను ఉండాల్సిందే. లేకపోతే తెలియదు. కనుక మూడవ కన్నులో, దివ్య చక్షువులో నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నుంచే ఏ కాన్సెప్ట్ అయినా తెలుసుకోవాలి. కనుక ఈరోజు మరి ఈ యొక్క సేవ
అన్న కాన్సెప్ట్ నుంచి మనం విస్తారంగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఆత్మసేవయే మాధవ సేవ, శారీరక సేవ మానవ సేవ. శారీరక సేవ శారీరక సేవ అవుతుంది, ఆత్మసేవ ఆత్మసేవ అవుతుంది. కానీ శారీరక సేవ ఆత్మసేవ కాజాలదు, కానీ ఆత్మసేవ శారీరక సేవ అవుతుంది. ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, వాడి రోగాలన్నీ పోతాయి, అంటే వాడి శరీరం సేవ చేసినట్టే. ధ్యానం నేర్పించామనుకోండి, వాడి మైండ్ కూల్ అయిపోతుంది. మరి ప్రజలందరూ వాడికి వచ్చి ఏదో అన్నం పెడతారు, మరి ఇందాక నాకు ఇంత వడలు పెట్టినట్టు, అంటే నా కడుపు నింపారు వాడు, నా రోగాలే పోలేదు, నా ఆకలి కూడా పక్క వాళ్ళు వచ్చి తీర్చారు. చూశారు? అంటే ఏంటి? ఆత్మసేవయే శారీరక సేవ అవుతుంది, కానీ శారీరక సేవ ఆత్మసేవ కాజాలదు. శాశ్వతమైన సేవలో అశాశ్వతమైనవన్నీ ఉన్నాయి, కానీ అశాశ్వతమైన దాంట్లో శాశ్వతం మరి బొట్టు మాత్రం కూడా లేదు. కనుక ఆత్మసేవలో అన్నీ ఉన్నాయి, కనుక ఆత్మసేవకే ప్రాథమికత, ప్రాధాన్యత. మై డియర్ ఫ్రెండ్స్, శారీరపు అలజడులు కానీ, శారీరపు రుగ్మతలు కానీ, శారీరపు వ్యాధులు కానీ, మానసిక రుగ్మతలు కానీ, మానసిక అలజడులు కానీ, మానసిక ఒత్తిడులు కానీ, మరి సంఘపరమైన మరి లేకపోతే ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన మరి కష్టాలు కానీ, నష్టాలు కానీ, అన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్, దాని పేరు ధ్యానం. కనుక ఎవరికైతే ధ్యానం అందిస్తామో వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగుపడిపోతాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ శారీరక పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ మానసిక పరిస్థితులు బాగుపడతాయి. వెలిసి మొత్తం అంతా సస్యశ్యామలము, 3 పువ్వులు 6 కాయలు, నిత్య కళ్యాణము పచ్చతోరణం అవుతుంది. కనుక ధ్యానము నేర్పించండి, ఇంకేమి చేయక్కర్లేదు. వాళ్ళు పేదవాడా, వాడు ధని కూడా, వాడికి పెళ్ళం ఇంట్లో కొట్టుకుంటుందా లేదా ఏమీ చూడవద్దు. వాడు చిన్నపిల్లవాడా, పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ, మగవాళ్ళ, పల్లెవాసుల, పట్టణవాసుల, మీకు అనవసరం. కానపడిన ప్రతి వాళ్ళందరికీ ధ్యానం నేర్పించండి. ధ్యానం నేర్పించడమే ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక సేవయే మాధవ సేవ. శరీరానికి అన్నం పెట్టడం, శరీరానికి బట్టలు తొడగడం, శరీరానికి ఏదో ఉద్యోగం ఇవ్వడం, మరి రోడ్లు వేయడం. గురజాడ అప్పారావు గారు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదు ఓయ్, మనుషులు అన్నారు. కనుక మట్టిని, ఈ హైదరాబాద్ అంతా గోల్డెన్ రోడ్స్ వచ్చాయనుకోండి, అదేం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది ఏమిటి? మనుషులు బంగారు కావాలి, కానీ రోడ్లు బంగారం అవుతాయి, ఏం లాభం? 24 గంటలు కరెంటు కోత లేదు, ఏం లాభం? పేకాలు కొట్టుకొచ్చున్నారు కరెంట్లో. మనిషికి కరెంటు కావాలా, పేకాలు ఆడుకుని ఉండడం కావాలా? ఏది కావాలి? మనుషులు స్వర్ణం కావాలి, మనుషులు బంగారు కావాలి. సత్యసాయిబాబా గారు అందరినీ బంగారు అని పిలుస్తారు. అంటే అది ఏదో ఒక రోజు బంగారు అవుతావురా, అవురా, ఆత్మపరంగానే అవుతావు, శారీరక పరంగా కాదు అని అన్ని బంగారు బంగారు అని పిలుస్తారు. ఎక్కడ అయ్యాం మనం బంగారం? ఇక్కడే అయ్యాం. ఆయన బంగారం అయ్యాడు, ఆయన అందరినీ బంగారం పిలుస్తున్నాడు, కానీ మనం ఇప్పటిదాకా బంగారు కాదు. ఎందుకంటే ధ్యాన విద్య చేయలేదు, భజనలు చేస్తున్నాము. కనుకనే ఈ అనాపానసతి, శ్వాస మీద ధ్యాస అన్నదే అందరి యొక్క ఏకైక సేవా కార్యక్రమము. అన్యథా శరణం నాస్తది, అన్యథా సేవా కార్యక్రమం లేనే లేదు మై డియర్ ఫ్రెండ్స్. కనుక పిరమిడ్ మాస్టర్లు తర్వాత ఏంటంటే, ఈ యొక్క జంతువులను చంపి మానవులకు పెట్టడము, మేకను కోసి అంటే ఆ దేవుడిని కోసి ఈ దేవుడికి పెట్టడం అనేది అదేం సేవబ్బా? ఫస్ట్ జంతు ప్రపంచాన్ని పరిరక్షించాలి. మానవుడి సేవ జంతువులతో మొదలు కావాలి, ఇంకా వెనక్కిపోయి వృక్షాలతో మొదలు కావాలి. వృక్షాలను నరకరాదు. ఏదో చక్కటి రోడ్డు వేయాలనుకోండి, రోడ్డు మధ్యగా ఒక చెట్టు ఉందనుకోండి, దాన్ని నరకండి. కానీ ఇష్టం వచ్చినట్టుగా చెట్లు నరికి పొయ్యిలోకి పెడితే, రామచంద్ర, పొయ్యిలోకి బొగ్గును వాడండి, లేకపోతే పెట్రోల్ని వాడండి, కానీ చెట్లందరికీ పొయ్యిలో పెడితే ఎలాగబా? చెట్లు నరికే కార్యక్రమం చాలా హింసా కార్యక్రమం. జంతువులను చంపి తిని ఆ శవాలను తింపే కార్యక్రమం హింసా కార్యక్రమం, అది సేవా కార్యక్రమం కాదు. ఎవరికి మటన్ బిర్యానీ సప్లై చేయవద్దు. సముద్ర తీరాల వెంబడి ఎంత కంపో చేపలను పడతారు. చేపలను పట్టే అర్హత మరి ఎవరిని మీకు ఇచ్చారు? కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి పాయింట్లు 2 పాయింట్లు, హింస చోడియే, హంస పకడియే. ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఫస్ట్ జంతు ప్రపంచానికి, వృక్ష ప్రపంచానికి, తర్వాత మానవ ప్రపంచానికి. జంతు ప్రపంచానికి ఏ జంతువు చంపబడకూడదు, వృక్ష సామ్రాజ్యానికి అనవసరంగా ఏ చెట్టు నరకబడకూడదు. నెంబర్ 2, మానవ ప్రపంచంలో మానవులందరినీ మాధవులుగా చూడండి, ఆత్మపరంగా ధ్యాన విద్య నేర్పించండి. కనుక అటు మాంసభక్షం చేయకపోవడము, చెట్లను నరకపోవడము, ఇటు అందరికీ ధ్యానం నేర్పించడము, ఈ 3 సేవా కార్యక్రమాలు. హింసను చేయకపోవడము, మరి హంసను పట్టుకోవడము. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఈ యొక్క స్పష్టతే మానవ జాతి యొక్క స్పష్టత. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల యొక్క ఈ కార్యక్రమాలే మానవ జాతి యొక్క కార్యక్రమాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఈ యొక్క విజ్ఞానమే మానవ జాతికి అంతా కూడా పాఠ్యాంశము, మరి దైనందిక శాస్త్ర విజ్ఞానము కాబోతుంది. స్కూల్స్ అన్నింటిలో భవిష్యత్తులో ఈ పిరమిడ్ పుస్తకాలే
పాఠ్య గ్రంథాలుగా అవుతాయి. ఈ పిరమిడ్ ఆదర్శ సూత్రాలే మానవాళికి ఆదర్శ సూత్రాలు అవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సేవ అన్న దాని గురించి, మానవ సేవయా మాధవ సేవయా, వీటి గురించి మరి చక్కగా ఎన్నో దృక్పథాలతో మరి ఎన్నో దృక్కోణాలతో మనం వివరించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదనరావు గారు. మీ యొక్క ఈ ప్రశ్న వలన ఇంత సబ్జెక్టు మరి మన దగ్గర నుంచి వచ్చింది. అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. కళ్ళు రెండు మూసుకోండి. ఈ క్షణం నుంచే శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ క్షణం నుంచే శాకాహారులు కండి. ఈ క్షణం నుంచే మరి వృక్షాలను పెంచండి, నరకవద్దు. ఈ క్షణం నుంచే అందరినీ ఇవి నేర్పించమని చెప్పండి. అందరినీ ఇవాళ నువ్వు నేర్చుకున్నావు, నువ్వు అందరికీ ధ్యాన విద్య నేర్పించు. ఇవాళ నువ్వు శాకాహారం అయ్యావు, అందరినీ శాకాహారులుగా చేయి. ఇవాళ వృక్షాలని మరి నరకపోవడం నేర్చుకున్నావు కనుక అందరికీ ఈ విద్య నేర్పించు. నువ్వు చేయించు. నువ్వు ఎంత చేస్తే అంత చేయించగల శక్తి వస్తుంది. ఎంత చేయిస్తే అంత చేయగల శక్తి వస్తుంది. రెండు పరస్పరం ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ టీచింగ్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేయండి, ధ్యానం చేయించండి. శాకాహారులను చేయండి, శాకాహారులుగా కండి, శాకాహారులుగా చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.